హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ కృష్ణప్రియ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మీరు ప్రజెంట్ జనరేషన్లో డైవోర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అసలు ఈ డైవోర్స్ ఎందుకు అవుతున్నాయి? ఈ డైవోర్స్ విషయంలో పేరెంట్స్ పాత్ర ఏంటి? ఇప్పుడు పిల్లలు ముందు కాలంలో పేరెంట్స్ చూసిన పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఏదో పేరెంట్స్ కొన్ని నచ్చినా వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా పేరెంట్స్ భయానికో దేనికో చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు అలా లేరండి. వాళ్ళకి నచ్చిన అమ్మాయిని చూసుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఓకే, ఫైన్. దాంట్లో కొంతవరకు పేరెంట్స్ అప్సెట్ అవుతున్నారు. పేరెంట్స్ అప్సెట్ అవటం వల్ల సరే వాడి ఇష్టంగా వాడు చేసుకున్నాడని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏదో సర్లే ఇంకా అయిపోయింది కలిసిపోదామని, కొంతమంది మొండిగా వెళ్ళిపోయారు కదా వదిలేయండి అని కొంతమంది. దీనివల్ల పిల్లలు కూడా కష్టపడుతున్నారండి. ఈ కష్టము అనేది ఎట్లా అంటే పేరెంట్స్ ఒప్పుకుంటే వాళ్ళు ఇంట్లో వచ్చి ఉండటము, వాళ్ళతో పాటు ఉండటము, అయినా వీళ్ళు కొంచెం డిఫరెన్స్ చూపించటము, వాళ్ళు డిఫరెన్స్ చూపించటము, ఇవి జరుగుతున్నాయి. సో పేరెంట్స్ కూడా కొన్ని వదిలేసుకొని వాళ్ళని కూడా మనలో కలుపుకొని కలిసిపోతూ ఉండాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వీళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోతూ ఉండాలి. చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసుకొని ఆర్భాటం చేసుకొని కాదు మనం కాదని వచ్చామని వీళ్ళని కాదని చేసుకొని వచ్చారని వాళ్ళని ఇవన్నీ కాకుండా సరే అయిపోయింది, ఒక కార్యం జరిగిపోయింది. సో వాళ్ళది మనం ఏమంటే పెద్దోళ్ళం అయిపోయారు, మనం పెద్దోళ్ళము, చిన్న పిల్లలు తప్పులు చేశారు, దాన్ని సర్దిద్దుకొని పోవాలి. మనం కూడా పిల్లలు కూడా అయ్యో వాళ్ళని కాదని మనం వచ్చాం కదా, వాళ్ళు మనం ఒప్పుకొని మనం రానిచ్చారు కదా అని మనం కూడా వాళ్ళతో కలిసిపోవాలి. మంచో చెడ్డో ఒక 2 రోజులు కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, తర్వాత అందరూ కలిసిపోవాలి. అది పెద్దగా పట్టించుకొని మేము వేరుగా వెళ్ళిపోతామని వీళ్ళు వేరుగా వెళ్ళిపోతామని ఎన్ని రోజులు వెళ్ళిపోతాము, వాళ్ళు ఈ మనసు కష్టాలు దీంట్లో చాలామంది అప్సెట్ అయిపోతున్నారండి. కాకుండా అరేంజ్డ్ మ్యారేజెస్లో చూస్తే ఏంటంటే అమ్మాయిని మనం పెళ్లి చేసి ఇస్తాము, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కానీ ప్రతిరోజు ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా, ఏంటమ్మా, ఏంటి, చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోవటం, పిల్లలు ఊరికే వాళ్ళకి ఫోన్లు చేయటం, వీళ్ళు చేయటం, వాళ్ళు చేయటం, ఇవన్నీ తగ్గించుకోవాలండి. పిల్లని ఇచ్చాము, వాళ్ళు మంచిగా చూసుకుంటారు అనే ధైర్యంతో వీళ్ళు ఇవ్వాలా, మేము మంచిగా చూసుకుంటామని వీళ్ళు వాళ్ళకి హామీ ఇవ్వాలి. ఈ పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మట్టుకు వాళ్ళు ఏమనుకుంటారు పెళ్ళి అయిపోయింది అట్లా కాదు. వీళ్ళు వాళ్ళు ఎంత బాగా మన పేరెంట్స్ మనం ఎంత బాగా చూసుకున్నారు అనేది మన పిల్లలకి మనం నేర్పించాలి. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు అలా ఉండాలని, అది పేరెంట్స్ రోల్. నాకు తెలిసి వీళ్ళు సర్దుకొని పోయి మంచిగా ఉండాలనేది మన ఉద్దేశం అండి. మేడం, మీరు యాజ్ ఎ అడ్వకేట్గా మీరు చాలా కేసులు చూసుంటారు. మీరు అసలు ఎలాంటి రీజన్స్ వల్ల ఇలా విడాకులు తీసుకోవడానికి వస్తున్నారు? చాలా మటుకు అసలు డైవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. ఎందుకు అంటే చిన్న చిన్న విషయాలు కాకుండా వాళ్ళు ఒక లా అనేది క్రియేట్ చేసి, హిందూ మ్యారేజ్ యాక్ట్ అది 1955లో. దాంట్లో ఏంటి అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ రీజన్స్ అయితేనే డైవర్స్ తీసుకోవాలి అని. ఒకటి ఏంటి మెయిన్గా ఏంటంటే అడల్టరీ, తన ఇంట్లో భార్యతో కాకుండా వేరెవరితో సహవాసం చేయటం కానీ, అది కానీ అడల్టరీ. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కూడా ఈ పార్ట్నర్స్లో ఎవరైనా దానికి ఒక రీజన్ ఉంది, దానికి ఒక డైవర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. రెండోది క్రూయల్టీ, అమ్మాయిని హింసించిన, అమ్మాయి అబ్బాయిని హింసించిన. దీంట్లో హింస అంటే కొట్టుకోవటం తిట్టుకోవటమే కాదు, వాళ్ళు మానసికంగా శారీరకంగా ఏ ఇబ్బంది కలిగినా అది క్రూయల్టీ కిందకే వస్తుందండి. సో ఈ 2 విధాల్లో ఏదన్నా అవ్వచ్చు. ఇటు అమ్మాయినన్నా చేయొచ్చు, అమ్మాయి అబ్బాయినన్నా చేయొచ్చు. కట్న విషయాల్లో అబ్బాయి చేయొచ్చు, అమ్మాయి సంపాదన లేదన్న అబ్బాయిని కూడా చేయొచ్చు. సో ఈ విషయాలు ఒకటి, ఇది క్రూయల్టీ కింద వస్తుంది. రెండోది ఏంటంటే అతను వదిలేసి వెళ్ళిపోవటం, పెళ్లి చేసుకోవటం, ఎక్కడో వెళ్ళి ఉండిపోవటం, కొన్ని రోజుల దాకా కనిపించకపోవటం, ఇట్లాంటి కేసెస్ కూడా చూస్తాం. ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం, అమ్మ నాన్న అడిగారని, తర్వాత అమ్మాయితో ఉండలేక అతను వెళ్ళిపోవటం, లేకపోతే అమ్మాయి వెళ్ళిపోవటం, ఏదో డిజర్షన్ అని. ఈ 3. ఇంకా 4వది ఏంటి అంటే అతను సంసారానికి పనికి రాకపోవటం. ఇట్లా రీజన్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే అతను మానసిక పరిస్థితి బాగాలేకపోవటం, మెంటల్లీ రిటార్డెడ్. ఇట్లాంటి రీజన్స్ ఏమున్నా కూడా అట్లా రీజన్స్ పెట్టారు. ఈ రీజన్స్లో అయితేనే డైవర్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఇట్లాంటి రీజన్స్ ఇవి మేజర్ రీజన్సే. నిజంగా చెప్తే ఇవి అన్నీ కష్టాలే. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికైనా ఇది కష్టమే. ఒక పిచ్చాయనతో ఉండటం కానీ, పిచ్చామెతో ఉండటం కానీ, హిస్టరికల్గా బిహేవ్ చేసిన వాళ్ళతో ఉండటం కానీ, ఇవన్నీ పెద్ద కష్టమైన విషయమే. వాళ్ళకే కాదు, పేరెంట్స్కి, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఇది. సో ఇవన్నీ కొన్ని రీజన్స్ వల్ల ఇట్లాంటి దాంట్లో డైవర్స్ తీసుకుంటే వీ కెన్ ఆల్వేస్ వెల్కమ్ అట్లాంటి వాళ్ళది. కానీ చిన్న చిన్న రీజన్స్కి డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవటం అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ సొసైటీ అట్లా తిరుగుతుంది అన్నందుకు మనం రావాల్సి వస్తుంది. మనం చూసుకుంటే చాలా కేసులు అవుతున్నాయి. సో మరి వీటిని అవాయిడ్ చేయడం ఎలా?
ఇది చాలా మటుకు ఈ కేసెస్ అన్ని డైవర్స్ కేసెస్ చాలా మటుకు ఏంటి అంటే ఒకటండి, ప్రతి ఒక్క మనిషి సెల్ఫ్ రిలయంట్ అయిపోవాలి. వాళ్ళు స్వతహాగా మనం బతకగలము అని స్టేజ్కి ప్రతి ఒక్కరు రావాలి. అతను సంపాదిస్తున్నా నేను కూర్చొని తింటాను ఈ అమ్మాయి అనకూడదు. అతను సంపాదించినా ఈ అమ్మాయికి చదువు ఉంటే ఈ అమ్మాయి ఉద్యోగం చేసుకోవచ్చు, తను సంపాదించుకోవచ్చు, అతనికి హెల్ప్ చేయొచ్చు, ఫ్యామిలీని నడిపించవచ్చు. లేదు తను నేను కూర్చున్నాను, నేను ఇంత కట్నం తెచ్చాను, నేను చేయను, నువ్వే చేసుకుని రా అంటే అబ్బాయి కూడా కష్టపడుతున్నాడు. సో మనం ఆ అబ్బాయికి హెల్ప్ చేయొచ్చు, ఇట్లా చేసుకొని పోవచ్చు. అటు నుంచి ఆలోచిస్తే అబ్బాయి కూడా ఆ అమ్మాయి తెచ్చిన దాంట్లో మనం దర్జాగా బతికేయచ్చులే, అది తప్పండి. ప్రతి మనిషి సెల్ఫ్ రిలయబుల్గా కొన్ని కోర్సెస్ నేర్చుకోవాలి. అమ్మాయి సంపాదిస్తుంది నేను అట్లా కాదు, ఇతను కూడా వెల్ ఆఫ్ అవ్వాలా, అమ్మాయి కూడా వెల్ ఆఫ్ అవ్వాలా. ఏదైనా కష్టం వస్తే ఇద్దరు ప్రిపేర్డ్గా ఉండాలి. మమ్మీ వాళ్ళ పేరెంట్స్ మీద కానీ వీళ్ళ పేరెంట్స్ మీద వాళ్ళు డిపెండ్ అవ్వకుండా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మమ్మల్ని మేము చూసుకోగలము, మాకు ఒక సంసారం అంటూ ఏర్పరిచారు మన పేరెంట్స్, మనం చేసుకున్నందుకు మనని మా మీద మేము రిలయబుల్ అవ్వాలా, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. వాళ్ళ ఆస్తి కోసమనో వీళ్ళ కట్నాల కోసం ఇవన్నీ కాకుండా కష్టపడాలా, ఇద్దరు కష్టపడాలా. అవసరం వచ్చినప్పుడు, అవసరం రానప్పుడు ఓకే ఫైన్, అతను సంపాదిస్తే ఏమైనా తినవచ్చు, హ్యాపీగా ఉండవచ్చు. లేదు టైం వచ్చింది అన్నప్పుడు ఇద్దరు సంపాదించుకోవాలి, వాళ్ళ సంసారం వాళ్ళు నిలబెట్టుకోవాలి. అంతేగాని పూర్వీకుల ఆస్తి వాళ్ళ ఇవన్నీ తప్పండి. ఇవన్నీ చేసుకుంటే హ్యాపీగా బతుకోవచ్చు. ఎన్నో కోర్సెస్ గవర్నమెంట్ ఎంతోమందికి ఉపాధి కలిగిస్తుంది, ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. చిన్న కోర్సు ఏమి లేకపోతే పాన్ షాప్ పెట్టుకొని బతుకుతున్నారండి జనాలు, కిరాణా షాపులు పెట్టుకొని బతుకుతున్నారు. ఇవన్నీ చూస్తాం. సో ఎక్కడ వస్తుంది ఈ ఇబ్బంది అంటే పైసల దగ్గరే వస్తుంది. నేను చాలా మటుకు చూస్తుంది ఏంటంటే సంపాదన దగ్గరనే వస్తుంది. ఈ సంపాదన అనేది ప్రతి ఒక్క మనిషి వాళ్ళు చేసుకోవాలండి. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. చాలా ఫాస్ట్గా మనుషులు సంపాదించడం ఈజీ మనీకి కాకుండా కొంచెం కష్టపడి సంపాదించుకొని స్టేబుల్ అవ్వాలి ప్రతి మనిషి. ఇదండి నేను చెప్పేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.